హలో అందరికీ ఈరోజు మనము ఫ్యాక్టమ్ ప్రొబాండం అంటే ఏంటి, ఫ్యాక్టమ్ ప్రొబాన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనము భారతీయ సాక్ష్య అధినియం ఉంది కదా, అంటే మనకి ముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. సో మనం ఏదైనా ఒక కేసుని ప్రూవ్ చేయాలంటే మనము ఆ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆ కేసుని మనం ప్రూవ్ చేసుకుంటాం అనమాట. అంటే ఏ ఎవిడెన్సెస్ అడ్మిసబుల్, ఎవిడెన్సెస్ లీగల్లీ అడ్మిసబుల్ అని మెన్షన్ చేస్తున్నారు కదా. దానికి మనం ప్రీవియస్ వీడియో చేసాం. లాజికల్లీ రిలవెంట్ ఏంటి, లీగల్లీ రిలవెంట్ ఏంటి. లీగల్లీ రిలవెంట్ అయి ఉంటేనే మనము ఆ ఫ్యాక్టరీని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయగలుగుతాం అనమాట ఎవిడెన్స్ రూపంలో. సో ఇదంతా మనం ముందే తెలుసుకున్నాం కదా. సో మనం ఇప్పుడు ఫ్యాక్టమ్ ప్రొబాండం అంటే ఏంటి, ఫ్యాక్టమ్ ప్రొబాన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో మనకి ఫ్యాక్టమ్ ప్రొబాండం అంటే ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అనమాట. అంటే ఏంటి, ఒక ఫ్యాక్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇష్యూ అనేది ఉంటుంది. ఏ కేసు అయినా ఫైల్ చేయాలంటే మనకి ఇష్యూ ఉంటుంది ఇంకొక పార్టీ పైన. దాన్ని మనము కోర్టులో ఫైల్ చేస్తామన్నమాట. సో మా ఇద్దరు పార్టీస్కి మధ్య ఈ ఇష్యూ ఉంది, దీన్ని కేసు డిసైడ్ చేయమనేసి కోర్టులో మనం కేసు ఫైల్ చేస్తాం కదా. సో అలాగే సివిల్ కేసెస్లో అయితే మనకి ప్లెయింటిఫ్, డిఫెండెంట్, క్రిమినల్ కేసెస్లో అయితే కంప్లైనెంట్, విక్టిమ్, ప్రాసిక్యూషన్ ఒక సైడ్ ఉంటారు, అక్యూజ్డ్ ఇంకొక సైడ్ ఉంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిమినల్ కేసులో తీసుకున్నామంటే విక్టిమ్ ఏమంటున్నాడంటే అక్యూజ్డే నాకు గ్రీవస్ హర్ట్ కాజ్ చేశాడు అనేసి విక్టిమ్ అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఆ ఫ్యాక్ట్ వెదర్ అక్యూజ్డ్ పర్సనే ఈ పర్సన్కి గ్రీవస్ హర్ట్ కాజ్ చేశారా లేదా అనేది ఫ్యాక్ట్ అనమాట. సో అది మనకి ఇష్యూలో ఉంది, కనుక్కోవాలన్నమాట. అంటే ఈ సర్టెన్ ఇష్యూని కోర్టు డిసైడ్ చేయమనేసి మనం అడుగుతున్నాం అనమాట. సో అది మనకి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే ఫ్యాక్టమ్ ప్రొబాండం. అంటే ఒక ఫ్యాక్ట్ ఇష్యూలో ఉంది అంటే ఇద్దరు పార్టీస్కి మధ్య. సో దాన్ని కోర్టు డిసైడ్ చేయాలి కాబట్టి దాన్నే మనం ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటాం అనమాట. సో ఫ్యాక్టమ్ ప్రొబాన్స్ అంటే ఏంటంటే ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూని ప్రూవ్ చేయడానికి మనం ఏ ఎవిడెన్సెస్ అయితే మనం కోర్టు ముందర ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని మనము ఫ్యాక్టమ్ ప్రొబాన్స్ అంటాం. అంటే ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూని డిసైడ్ చేయడానికి మనం ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్సెస్ అన్ని మనకి ఫ్యాక్టమ్ ప్రొబాన్స్ కిందికి వస్తాయన్నమాట. సో మనం లీగల్లీ రిలవెంట్ ఎవిడెన్సెస్ అన్ని భారతీయ సాక్ష్య అధినియంలో మెన్షన్ చేసిన లీగల్లీ రిలవెంట్ ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేసి మనం ఆ కేసుని ప్రూవ్ చేసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ.